Okay, good morning students. Welcome to Nilagiri Degree and PG College video classes. Okay, ఇప్పటి వరకు లాస్ట్ వీడియోస్ మనం ఏం చేసినాం, ప్రాబ్లమ్స్ చేసినామండి. ఏమేం ప్రాబ్లమ్స్ చేసినామండి, డిస్కషన్ అబౌట్ ప్రూఫ్స్ మీద. ప్రూఫ్స్ ఆర్ రిక్వైర్డ్, నో ప్రూఫ్స్ ఆర్ రిక్వైర్డ్, ప్రూఫ్స్తో చేసినాం అండ్ నో ప్రూఫ్స్తో చేసినాం. సో అవి ప్రాబ్లమ్స్ మనకి. దాని తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్కి వచ్చేసరికి మనకి ఏంటి, స్క్వీజ్ థీరం ఉందండి. ఈ స్క్వీజ్ థీరం కూడా లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసిందే, కాకుండా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంతే. మీరు అక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిందే అండి. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే మనకి ఇవి అర్థమవుతుంటాయి. మీకు నోట్స్ ఇస్తాను ఫస్ట్, నేను తర్వాత మీకు ప్రాక్టికల్కి వచ్చే టైంకి నోట్స్ ఇక్కడ జిరాక్స్ సెంటర్లో పెడితే తీసుకోండి. ప్రాక్టికల్కి వస్తారు కదా అప్పుడు. అండ్ శాండ్విచ్ థీరం ఆర్ స్క్వీజ్ థీరం, ఇంపార్టెంట్ థీరం, మోస్ట్ చాలాసార్లు అడిగింది మనకి ఇది. స్టేట్మెంట్ చూడండి ఒకసారి. కన్సిడర్ త్రీ సీక్వెన్సెస్ అంటండి. కన్సిడర్ త్రీ సీక్వెన్సెస్. అవి ఏంటివి, ఏఎన్ బిఎన్ ఎస్ఎన్. అయితే త్రీ సీక్వెన్స్ కన్సిడర్ చేసుకొని ఏఎన్ ఈజ్ అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బిఎన్. అయితే లిమిట్ ఏఎన్ వాల్యూ లిమిట్ బిఎన్ వాల్యూ ఒకటే అంటండి. లిమిట్ ఏఎన్ ఈక్వల్స్ టు లిమిట్ బిఎన్ ఈక్వల్స్ టు ఎస్. దెన్ prove that limit Sn equals to S. Limit An and limit Bn limit Sn equals to, ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి. లిమిట్ An ఈక్వల్స్ టు లిమిట్ Bn ఈక్వల్స్ టు S అయితే దెన్ ప్రూవ్ దట్ లిమిట్ Sn ఈక్వల్స్ టు S. దిస్ ఇస్ అ స్టేట్మెంట్. ఓకే, నౌ కన్సిడర్ three sequences. What are they? AN, BN, SN. Three sequences we have to consider it. And one more condition is there. AN is less than or equals to SN is less than or equals to BN. Is that two conditions are given question. What is that? AN less than or equals to SN less than or equals to BN, and limit AN equals to limit BN equals to S. Then prove that limit SN equals to S. Three sequences, what are they? AN, BN, SN, and the condition is there, AN less than or equals to SN less than or equals to BN. Then prove that అంటే లిమిట్ AN equals to limit BN equals to S అయితే లిమిట్ SN వాల్యూ కూడా ఎస్ఏ అని చెప్పమంటుండండి. క్లారిటీగా ఒకటే కండిషన్ మనకి. AN వాల్యూ SN వాల్యూ AN లెస్ దెన్ SN లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు BN అయితే, అండ్ ఆల్సో లిమిట్ AN ఈక్వల్స్ టు లిమిట్ BN ఈక్వల్స్ టు ఎస్ అయితే లిమిట్ ఎస్ఎన్ వాల్యూ కూడా ఎస్ఏ అని చెప్పాలి. ఓకే, ప్రూఫ్లోకి వెళ్దాం. ఈ స్టేట్మెంట్ మీకు సమ్ టైమ్స్ అడగచ్చు, అడగపోవచ్చు అండి. మీకు స్టేట్మెంట్ అడిగితే మాత్రం ఓకే, అడగకుంటే మాత్రం మీరే రాసుకోవాలండి. ఏమంటాడంటే స్టేట్ అండ్ ప్రూఫ్ స్క్వీజ్ థీరం అని మెన్షన్ చేస్తారు. స్టేట్ అండ్ ప్రూఫ్ శాండ్విచ్ థీరం అంటాడు. సో అప్పుడైతే మీరు కంపల్సరీ మీరే స్టేట్మెంట్ రాసుకోవాల్సి వస్తుంది. నో ఓకే, ఏమేమి ఇచ్చింది చూడండి ఒకసారి. గివెన్ దట్ AN is less than AN, BN, SN three sequence రాసినాం. ఓకే, ఈజ్ ద గివెన్ కండిషన్ ఈజ్ దేర్. వాట్ ఆర్ దే? లిమిట్ AN వాల్యూ SA అండ్ లిమిట్ BN వాల్యూ S. లిమిట్ AN ఈక్వల్స్ టు S అండ్ లిమిట్ BN ఈక్వల్స్ టు S. సో ఓకే, లిమిట్ AN వాల్యూ S, లిమిట్ AN ఈక్వల్స్ టు S. వాట్ ఈస్ దట్? విచ్ ఈజ్ ఎ కన్వర్జెంట్ సీక్వెన్స్. Okay, which is a convergent sequence. The definition of convergent sequence is, for each epsilon greater than 0, there exists a number capital N such that small n greater than capital N. That implies mod AN minus S is n less than epsilon. Mod AN minus S less than epsilon, that is the condition. యాక్చువల్గా మనకి డెఫినేషన్ ఏంటి? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెన్ ఎగ్జిస్ట్ ఏ నెంబర్ క్యాపిటల్ N సచ్ దట్ స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N. దెన్ ఇంప్లైస్ ఏంటండి? మోడ్ SN మైనస్ S ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఈజ్ ద థీరం. యాక్చువల్గా కన్వర్జెంట్ డెఫినేషన్. బట్ హియర్ ద సీక్వెన్స్ ఈజ్ వాట్? ఇక్కడ సీక్వెన్స్ ఏంటండి? AN ఈజ్ ద సీక్వెన్స్. సో వీ రైట్ AN మైనస్ S లెస్ దెన్ ఎప్సిలాన్. దట్ ఈస్ ద డెఫినేషన్. అండ్ ఓకే, ఇక్కడ ఏముందండి అబ్జర్వ్ చేయండి. మోడ్ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ని మోడ్ తీసేస్తున్నా. మోడ్ తీసేస్తే ఏమవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సమ్ ఎలిమెంట్ వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ సమ్ ఎలిమెంట్ వస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ సమ్ ఎలిమెంట్ నెగిటివ్ అవుతుంది, రైట్ సైడ్ సమ్ ఎలిమెంట్ పాజిటివ్ అవుతుంది. ఒకసారి మోడ్ తీసేసిన చూడండి. మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్, ఇక్కడ ఉన్న వాల్యూ అలాగే ఉంటుంది. AN మైనస్ S ఈజ్ లెస్ దెన్ ప్లస్ ఎప్సిలాన్. ఓకే,
దిస్ ఈజ్ ఓన్లీ మోడ్ సింప్లిఫై చేసినాం అంతే. మోడ్ సింప్లిఫై చేసినాక నెక్స్ట్ స్టెప్ ఏం చేసినాం చూడండి ఒకసారి. నెక్స్ట్ స్టెప్ ఏం చేసినామండి, మైనస్ ఎస్ ఉంది కదా ఇక్కడ, నేను ప్లస్ ఎస్ తోటి యాడ్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఎస్ మైనస్ ఎప్స్లా, ఇక్కడ ప్లస్ ఎస్ చేసినాం అనుకోండి, మైనస్ ఎస్ ప్లస్ ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఓన్లీ ఏఎన్ఏ మిగిలింది, ఇక్కడ ప్లస్ ఎస్. అంటే ఇప్పుడు ఏం మిగిలింది, దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం మనం. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి జస్ట్. ఓకే, ఏంటిది 1, ఎస్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఏఎన్ లెస్ దెన్ ఎస్ ప్లస్ ఎప్సిలాన్. దిస్ ఈజ్ ఓన్లీ లిమిట్ ఏఎన్ ఈక్వల్స్ టు ఎస్. సో దిస్ ఇస్ ద గివెన్ కండిషన్. లిమిట్ ఏఎన్ ఈక్వల్స్ టు ఎస్ అయితే, లిమిట్ బిఎన్ ఈక్వల్స్ టు ఎస్ అయితే, లిమిట్ ఎస్ఎన్ వాల్యూ కూడా ఎస్ అని చూపమంటుంది మనకి. ఓకే, లిమిట్ ఏఎన్ ఈక్వల్స్ టు ఎస్ అయితే, లిమిట్ బిఎన్ ఈక్వల్స్ టు ఎస్ అయితే, లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఎస్ అని చూపమంటుంది కదా మనకి. అండ్ నౌ ఓకే, లిమిట్ ఏఎన్ ఈక్వల్స్ టు ఎస్ అని మెన్షన్ చేసింది అక్కడ మనకి. లిమిట్ ఏఎన్ ఈక్వల్స్ టు ఎస్ కాబట్టి ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ ఏ నెంబర్ క్యాపిటల్ ఎన్ ఉంది, స్మాల్ ఎన్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ N1 అని తీసుకున్నాండి. N1 ఎందుకు మెన్షన్ చేసిర్రు అని అంటే ఇట్ హ్యాస్ 2 సీక్వెన్సెస్ ఆర్ దేర్. The AN is the one of the sequence, BN is the another sequence, SN is the another sequence. There is the 3 sequences are there. So that's why we have to take N1. Okay, and now just to simplify, మీరు రాసింది ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఓన్లీ లిమిట్ ఏఎన్ వాల్యూ రాసినాం, లిమిట్ బిఎన్ వాల్యూ సేమ్. లిమిట్ బిఎన్ వాల్యూ ఏంది, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ద ఎగ్జిస్ట్ ఏ నెంబర్ N2 అయింది, స్మాల్ ఎన్ ఈజ్ దెన్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ N2 ఉంది, మోడ్ బిఎన్ మైనస్ ఎస్ లెస్ దెన్ ఎప్సిలాన్. OBN మైనస్ ఎస్ ఎప్సిలాన్ మోడ్ తీసేసినాం, బోత్ సైడ్స్ మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ రాసినామండి. ఎస్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ బిఎన్ లెస్ దెన్ ఎస్ ప్లస్ ఎప్సిలాన్ అయిపోయింది. ఓకే, ఇట్ హ్యాస్ 2 కండిషన్స్. వాట్ ఆర్ దే, లిమిట్ ఏఎన్ ఈక్వల్స్ టు ఎస్ అని ఇచ్చిండు, లిమిట్ బిఎన్ ఈక్వల్స్ టు ఎస్ అని ఇచ్చిండండి. లిమిట్ ఏఎన్ ఈక్వల్స్ టు ఎస్ రాసినాం ఇక్కడ, లిమిట్ బిఎన్ ఈక్వల్స్ టు ఎస్ రాసినాం. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద సీక్వెన్స్, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద కండిషన్, దిస్ ఇస్ ద అనదర్ కండిషన్. ఇట్ హ్యాస్ 3 కండిషన్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ క్వశ్చన్. అంటే స్టేట్మెంట్లో మనకి ఎన్ని కండిషన్స్ ఇచ్చిండండి, 3 కండిషన్స్ ఇచ్చిండు. వాట్ ఆర్ దే, limit an equals to s, limit bn equals to s, and another more condition is there, that is an is less than or equals to sn is less than or equals to bn అనే కండిషన్ కూడా మెన్షన్ చేసింది కానీ, సో ఆ కండిషన్ యూజ్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ నేను స్టార్టింగ్ ఈక్వేషన్ 1 నుంచి వస్తున్నా మనకి. సో ఈక్వేషన్ 1 ఏంటిది, s మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ an ఈజ్ లెస్ దెన్ s ప్లస్ ఎప్సిలాన్. ఈక్వేషన్ 2 ఏముంది మనకి ఇక్కడ, s మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ బిఎన్ ఈజ్ లెస్ దెన్ ఎస్ ప్లస్ ఎప్సిలాన్. ఓకే, అండ్ అందర్ కండిషన్ ఏమొచ్చింది మనకి, ఏఎన్ లెస్ దెన్ ఎస్ఎన్ లెస్ దెన్ బిఎన్. దిస్ ద గివెన్ క్వశ్చన్ ఓన్లీ. ఓకే, దాని నుంచి చూజ్ చేసుకుంటూ ఫస్ట్ s మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఏఎన్, బట్ ఏఎన్ లెస్ దెన్ ఎస్ఎన్ లెస్ దెన్ బిఎన్, బిఎన్ లెస్ దెన్ ఏముందండి సెకండ్ ఈక్వేషన్లో ఎస్ ప్లస్ ఎప్సిలాన్. ఓకే, నేను ఏం చేస్తున్నా అంటే మనకు కావాల్సినవి ఎస్ఎన్తో కాబట్టి ఫస్ట్ అండ్ లాస్ట్ వన్ తీసుకుంటున్నా. ఎస్ మైనస్ ఎప్సిలాన్ తీసుకుంటున్నా, ఎస్ ప్లస్ ఎప్సిలాన్ తీసుకుంటున్నా. ఎస్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ లెస్ దెన్ ఎస్ ప్లస్ ఎప్సిలాన్. బోత్ సైడ్స్ ఏం చేస్తున్నాం చూడండి ఒకసారి. బోత్ సైడ్స్ ఏం చేసినాం, ప్లస్ ఎస్ ఉంది కదా, మైనస్ ఎస్ని మల్టిప్లై చేసినాం, మైనస్ ఎస్ తోటి యాడ్ చేసినాం. ఇక్కడ మైనస్ ఎస్తో చేస్తే ప్లస్ ఎస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ మైనస్ ఎస్ అలా వచ్చింది. ఒకసారి దీన్ని చెక్ చేసుకోండి. మనం ఇక్కడ ఏఎన్ మైనస్ ఎస్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఉంటే చేంజ్ చేసి రాసినాం కదా, ఏఎన్ మైనస్ ఎస్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఉంటే ఏం చేసినాం మనం ఇక్కడ, మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఏఎన్ మైనస్ ఎస్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని చేంజ్ చేసినాం. ఇక్కడ వచ్చింది మనకి ఏముంది, మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ మైనస్ ఎస్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, పై రాసుకోవచ్చు. అంటే మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎస్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎస్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఈజ్ నథింగ్ బట్ ఏ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఎస్ అన్నట్టే కండి. దిస్ ఇస్ ద స్క్వీజ్ థీరం. మీకు ఆల్రెడీ నేను స్క్వీజ్ థీరము అంతకుముందు వీడియోలోనే చెప్పిన, జస్ట్ ఓన్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి. మీరు అంతకుముందు విన్న వీడియో ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటుంది, దాంట్లో కూడా చూడండి. స్క్వీజ్ థీరం ఇంపార్టెంట్ థీరం. దీని తర్వాత లిమిట్ థీరమ్స్ స్టార్ట్ చేస్తా. ఓకే, దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే లిమిట్ థీరమ్స్ ఫర్ సీక్వెన్సెస్ అండి.
లిమిట్ థీరమ్స్ ఫర్ సీక్వెన్సెస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లిమిట్ థీరమ్స్ ఫర్ సీక్వెన్సెస్. మోస్ట్ ఇంపార్టెంట్. మీకు చెప్పిన డిస్కషన్ అబౌట్ ప్రూఫ్లో షార్ట్ ఆన్సర్స్ అండి. స్క్వీజ్ థీరమ్ ఈజ్ ఆల్సో షార్ట్. 8 మార్క్స్ క్వశ్చన్, మీకు 15 మార్క్స్ అంటే ఇప్పుడు లిమిట్ థీరమ్స్ నుంచి 15 మార్క్స్ లాంగ్ ఆన్సర్ వస్తుంటుంది మనకి. లిమిట్ థీరమ్స్, మోనోటోన్ సీక్వెన్సెస్, కాచీ సీక్వెన్సెస్, అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటిగ్రల్ టెస్ట్, ఆల్టర్నేటింగ్ సిరీస్ ఉంది కానీ అక్కడ మనకి. ఓకే, ఇప్పుడు లిమిట్ థీరమ్స్ కూడా ఇంపార్టెంట్ థీరమ్స్ ఉన్నాయి. ఒక 5 థీరమ్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒక్కొక్క థీరమ్ని. సో ఫస్ట్ థీరం ఏంటో చూడండి ఒక్కసారి. ఓకే, సో ఫస్ట్ థీరం ఏంటి మనకి, కన్వర్జెంట్ సీక్వెన్సెస్ ఆర్ బౌండెడ్. ఇంపార్టెంట్ థీరం అండి, చాలాసార్లు అడిగింది మనకి. ఎవ్రీ అని మెన్షన్ చేయలేదు, బట్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ హ్యాస్ బౌండెడ్. ఫస్ట్ మీకు బౌండెడ్ అంటే ఏంటి తెలవాలి, కన్వర్జెంట్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, సో డెఫినేషన్స్ ఆల్రెడీ నేను చెప్పినాగా అండి, ఆల్రెడీ డిస్కస్ చేసినాం. కన్వర్జెంట్ సీక్వెన్సెస్ అండ్ బౌండెడ్ సీక్వెన్సెస్. ఫస్ట్ కన్వర్జెంట్ సీక్వెన్స్. వాట్ ఈస్ ద కన్వర్జెంట్ సీక్వెన్స్? కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ ఈస్ దేర్. వాట్ ఈస్ దట్? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. For each epsilon greater than 0, there exists a number capital N such that small n is greater than capital N, then implies mod Sn minus S is n less than epsilon. That is the definition of convergent sequence. And bounded ante entandi? Bounded means it has both bounded below and bounded above. For example, is one of the sequence is there. For example, Sn be a one of the sequence. Here Sn has both bounded below element and bounded above element. Bounded below element undali, bounded above element undali. So there is known as that is nothing but a bounded. The sequence Sn has both bounded below and bounded above. A sequence Sn has both bounded below and bounded above is known as a bounded sequence. అంటే ఏం మెన్షన్ చేస్తుండే థీరంను ఒక్కసారి చూడండి. కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది బౌండెడ్ కావాలి అంట. కన్వర్జెంట్ సీక్వెన్స్ హ్యాస్, ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ హ్యాస్ బౌండెడ్. ఫస్ట్ we have to take convergent sequence. That convergent sequence has bounded. For example, SNBA సీక్వెన్స్ అనుకోండి, అది బౌండెడ్ కావాలి. ఎలా అవుతుంది బౌండెడ్ అంటే, ఆ సీక్వెన్స్కి లెఫ్ట్ సైడ్ ఒక ఎలిమెంట్ ఉండాలి, రైట్ సైడ్ ఒక ఎలిమెంట్ ఉండాలి. సో దట్ ఇస్ నథింగ్ బట్ ఏ బౌండెడ్. ఓకే, బౌండెడ్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు రిటర్న్ ఇన్ మాడ్ టర్మ్. మాడ్ టర్మ్లో ఉంది అనుకోండి, మాడ్ తీసేస్తే లెఫ్ట్ ఎలిమెంట్ సమ్ ఎలిమెంట్, రైట్ ఎలిమెంట్ సమ్ ఎలిమెంట్ ఉంది. సో మాడ్లో ఉన్నదంటే కంపల్సరీ అది బౌండెడ్ అవుతున్నట్టే. ఓకే, ఫస్ట్ వి గో ఫర్ లెట్ ఎప్సిలాన్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటున్నాను అండి. ఎప్సిలాన్ అనేది ఎలా ఉండాలి మనకి, ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0నే. 0 కంటే ఎక్కువ ఉండాలి ఎలిమెంట్స్. We have to take 1, 2, 3, 4 up to infinite number of elements are we have to take. మీరు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా చూజ్ చేసుకోండి, కానీ 0 కంటే ఎక్కువ ఉండాలి. మీరు ఏం చూజ్ చేసుకున్నా కానీ అది 0 కంటే ఎక్కువ ఉండే ఎలిమెంట్సే. లెట్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఓకే, లెట్ ఎప్సిలాన్ ఈక్వల్స్ టు 1 we have to choosing. Then Sn be a convergent sequence and which is converges to S. అంతేగా అండి, ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకొని అది బౌండెడ్ అవుతుందా లేదా చెప్పమంటుండు. ఏదైనా ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకొని అది బౌండెడ్ అవుతుందా లేదా. సో ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ దట్ వన్ ఆఫ్ ద కన్వర్జెంట్ సీక్వెన్స్, దట్ ఈస్ లిమిట్ Sn ఈక్వల్స్ టు S. First we have to choose limit Sn equals to S. This is only symbolic relation. That is the normal method of real analysis method of convergent sequence. Definition is, for each epsilon greater than 0, there exists a number capital N such that small n greater than capital N, then implies mod Sn minus S less than epsilon is the symbolic relation only. Limit Sn equals to S. This is the method in real analysis. The definition is, this one is the real analysis definition. For each epsilon greater than 0, there exists a number capital N. Okay, and now this is only definition of convergent sequence. Then we have to return the topic mod Sn minus S is n less than epsilon. Okay, how mod Sn minus S, this is only definition agandi rasnam, but epsilon equals to what we have to choose 1. in question lo 1 choose చేసుకున్నాం, 1 సబ్స్టిట్యూట్ చేసినాం. ఓకే, నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మైనస్ ఎస్ని బయటికి పంపించేసి ఏమవుతుందండి, ప్లస్ ఎస్ఏ కదా, ఎస్ ప్లస్ మాడ్. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, మాడ్ ఎస్ఎన్కి
మోడ్ ఎస్ఎన్ కండి రైట్ సైడ్ ఏముంది మోడ్ ఎస్ ప్లస్ 1 ఇక్కడ ఏం ఎలిమెంట్లు ఉన్నా కానీ మోడ్కి రైట్ సైడ్ ఉందండి. మోడ్ తీసేస్తే ఇది టర్మ్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ వస్తుంది కదా మనకి. క్లారిటీగా చూసుకోండి. మోడ్ ఎస్ఎన్కి మోడ్ ఎస్ ఉంది ప్లస్ 1 ఉంది. మోడ్ తీసేసినాం అనుకోండి ఏమవుతుంది మనకి, మోడ్ తీసేస్తే లెఫ్ట్ సైడ్ సమ్ ఎలిమెంట్ వస్తుంది, రైట్ సైడ్ సమ్ ఎలిమెంట్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ సమ్ ఎలిమెంట్, రైట్ సైడ్ సమ్ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బౌండెడ్. ఏ కన్వర్జెంట్ సీక్వెన్సెస్ ఆర్ బౌండెడ్ అని చెప్పమంటుంది మనకి క్వశ్చన్. ఏ కన్వర్జెంట్ సీక్వెన్సెస్ ఆర్ బౌండెడ్. We have to finding. Now we have to choose the convergent sequence. Mod Sn minus S less than epsilon is the convergent sequence. That convergent sequence we have to choosing. That sequence we have to choosing. Then we have to find out that bounded find out చేసుకోవడం కోసం let's ఎప్సిలాన్ ఈక్వల్స్ టు 1 చూజ్ చేసుకుని ఎప్సిలాన్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసినాం, మైనస్ ఎస్ నాట్ సైడ్ పంపించేసినాం, ప్లస్ ఎస్ ప్లస్ 1 అయిపోయింది. వేర్ ఎస్ ఈజ్ లెస్ దెన్ ఎస్ ప్లస్ 1 S2 S సమ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ అప్ టు కంటిన్యూస్ ఎన్ని నెంబర్స్ అయినా ఉండొచ్చు. ఓకే, మోడ్ ఎస్ఎన్కి రైట్ సైడ్ సమ్ ఎలిమెంట్ ఉంది. మోడ్ తీసేస్తే లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ వస్తుంది. అంటే ఒక ఎస్ఎన్ టర్మ్కి లెఫ్ట్ సైడ్ సమ్ ఎలిమెంట్ ఉంది, రైట్ సైడ్ సమ్ ఎలిమెంట్ ఉంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ బౌండెడ్ సీక్వెన్స్. ఏ సీక్వెన్స్ కన్వర్జెంట్ సీక్వెన్స్ హ్యాస్ బౌండెడ్ బిలో అండ్ బౌండెడ్ అబోవ్ ఈజ్ నోన్ యాజ్ ఎ బౌండెడ్. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి, కన్వర్జెంట్ సీక్వెన్స్ హ్యాస్ బౌండెడ్. ఓకే, అండ్ థీరం కంటిన్యూషన్లో ఇంకో థీరం ఉంది చూడండి ఒకసారి. థీరం స్టేట్మెంట్ చూడండి. ఏ సీక్వెన్స్ అనేది ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎస్ అని ఇచ్చిండు. అండ్ వన్ మోర్ కండిషన్ ఈజ్ దేర్, కే బిలాంగ్స్ టు ఆర్ అనే కండిషన్ మెన్షన్ చేసిండండి. ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎస్ అని ఇచ్చిండు అండ్ కే బిలాంగ్స్ టు ఆర్ అనే కండిషన్ ఇచ్చిండు. దెన్ ద సీక్వెన్స్ కేఎస్ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు కేఎస్ అంటండి. ఏమేమి కండిషన్స్ ఇచ్చిండు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఒకసారి చూసుకోండి ఒకసారి. ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ హ్యాస్ కన్వర్జెస్ టు ఎస్. A sequence Sn అనేది converges to S. A sequence Sn is converges to S and K belongs to R. These are the given two conditions. What are they? A sequence Sn is converges to S and K belongs to R. Then the sequence Ksn is also converges to Ks. The sequence Ksn is converges to Ks. That is the we have to prove. The given two conditions is there. Sn converges to S and K belongs to R. And the sequence Ksn converges to Ks convergent కావాలంట. క్వశ్చన్ ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకోండి. Sn converges to S అయితే డెఫినేషన్ ఏంటండి, మోడ్ Sn మైనస్ S లెస్ దెన్ ఎప్సిలానే కదా. అంటే లిమిట్ Sn ఈక్వల్స్ టు S అన్నట్టే. కానీ అంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ నెంబర్ క్యాపిటల్ N సచ్ దట్ స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N అయితే mod Sn minus S is less than epsilon అయింది కదా, దట్ ఈస్ Sn కన్వర్జెస్ టు Sకి. అండ్ వన్ మోర్ కండిషన్ K బిలాంగ్స్ టు R అనే కండిషన్ ఇచ్చిండు. అయితే ఏం ప్రూవ్ చేయమంటుండు, KSN ఈజ్ ఆల్సో కన్వర్జెస్ టు KSN మెన్షన్ చేయమంటుండండి. KSN ఈజ్ కన్వర్జెస్ టు KS. ఎలా ప్రూవ్ చేద్దాం ఒకసారి ప్రూవ్ చేద్దాం, చూద్దాం. క్వశ్చన్ ఏమేమి ఇచ్చిండు, మనకి ఏమేమి ప్రూవ్ చేస్తున్నామో అది అబ్జర్వ్ చేద్దాం. Sn ఈజ్ కన్వర్జెస్ టు S అంట. Sn ఈజ్ కన్వర్జెస్ టు S. The definition Sn is converges to S and limit Sn equals to S. The definition and real analysis definition for each epsilon greater than 0 there exists a number capital N such that small n greater than capital N అయితే then implies mod Sn minus S అనేది less than epsilon. ఇది మీరు ఇంకా ఖచ్చితంగా డెఫినేషన్ నేర్చుకోవాల్సిందండి, ఎప్పుడు ఇదే యూజ్ అవుతుంది. ఫర్ ఈచ్ epsilon greater than 0 there exists number capital N such that small n greater than capital N then implies mod Sn minus S less than epsilon. ఇది ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుందండి మనకి. ఓకే, అది మనకి ఓన్లీ ఏంటిది డెఫినేషన్ ఇచ్చిన కండిషన్ ఏంటో రాసినామండి, అంతే. కండిషన్ మాత్రమే రాసినాం, మనం ఏం రాయలేదు. ఏమి ఇచ్చిండు, Sn కన్వర్జెస్ టు S అయితే KSN కన్వర్జెస్ టు KS కావాలంట. అది మనకు క్వశ్చన్. Sn converges to S అయితే KSN is also converges to KS. KSN is converges to KS అంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Sn converges to S అంటే mod Sn minus S less than epsilon అని చూపించినాం.
ఏది ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎస్ అయితే. ఇప్పుడు మనకేం అడిగిండు క్వశ్చన్లో, కేఎస్ఎన్ కన్వర్జెస్ టు కేఎస్ అంటే ఏం చేస్తే సరిపోతుంది, కేఎస్ఎన్ మైనస్ కేఎస్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే సరిపోతుంది అండి. ఇప్పుడు ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎస్ అంటే ఏం రాస్తున్నాం మనం, ఎస్ఎన్ మైనస్ ఎస్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాస్తున్నాం కదా. ఎప్పుడు ఇది ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎస్ అయితే మరి మనకి ఏం ప్రూవ్ చేయమంటుండు, కేఎస్ఎన్ కన్వర్జెస్ టు కేఎస్ అంటుండు కాబట్టి కేఎస్ఎన్ మైనస్ కేఎస్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఓకే కదా. నౌ వి గో ఫర్ కేఎస్ఎన్ కన్వర్జెస్ టు కేఎస్ అంటుండు కాబట్టి లెట్ us చూస్ కేఎస్ఎన్ మైనస్ కేఎస్ తీసుకున్నాం. ఓకే, చూస్ చేసుకొని ఏం చేస్తున్నా అంటే కేని కామన్ తీస్తున్నాం, మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎస్ రాసిన, కేని అలాగే ఉంచిన, మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎస్, కేని అలాగే ఉంచిన, ఎస్ఎన్ మైనస్ ఎస్ ఇక్కడ ఉందండి. ఇక్కడ ఎస్ఎన్ మైనస్ ఎస్ అనేది యాక్చువల్గా ఏంటిది మనకి లెస్ దెన్ ఎప్సిలానే కదా, కానీ ఇక్కడ ఎప్సిలాన్ బై కే అని చూజ్ చేసుకున్నాం. ఎందుకు చూజ్ చేసుకున్నాము అని అంటే అక్కడ కే బిలాంగ్స్ టు ఆర్ అని మెన్షన్ చేసిండండి. మనకి కే అనేది ఆర్లో ఉంది, కే వి హ్యావ్ టు యూజ్ దిస్ సీక్వెన్స్, కే కూడా ఆ సీక్వెన్స్లో యూజ్ చేయమంటుండు. కే ఈజ్ ఆల్సో యూజ్ అంటే కండిషన్ ఏమేమి ఇచ్చిండు, ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎస్ అని ఇచ్చిండు, కే బిలాంగ్స్ టు ఆర్ అని మెన్షన్ చేసిండు. కాబట్టి ఇక్కడ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ దగ్గర మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎస్ లెస్ దెన్ ఎప్సిలాన్ దగ్గర ఏం చేసినామంటే ఎప్సిలాన్ బై కే వీ హ్యావ్ టు చూసింగ్. సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎస్, మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎస్ దగ్గర మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎస్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఏంటిది, ఎప్సిలాన్ బై కే. ఇక్కడ ఉన్న కేకి ఇక్కడ ఉన్న కే క్యాన్సిల్ అయింది, ఇట్ హ్యాస్ ఓన్లీ ఎప్సిలాన్. అంటే ఇప్పుడు ఏమొచ్చింది మనకి, కేఎస్ఎన్ మైనస్ కేఎస్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్, కేఎస్ఎన్ మైనస్ కే ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. కేఎస్ఎన్ మైనస్ అంటే ఎస్ఎన్ మైనస్ ఎస్ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎస్ అంటున్నాం. కేఎస్ఎన్ మైనస్ కేఎస్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే కేఎస్ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు కేఎస్. ఓన్లీ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఇక్కడ ఓన్లీ ఎప్సిలాన్ బై కే ఎందుకు తీసుకున్నారు అని వస్తుందండి. ఎప్సిలాన్ బై కే ఎందుకు తీసుకుంటున్నాము అంటే కే ఈజ్ ఇన్ బిలాంగ్స్ టు ఆర్ అని మెన్షన్ చేసిండంటే పర్టికులర్గా. సో దట్స్ వై వీ హ్యావ్ టు యూజ్ ఇట్. దిస్ ఇస్ ద ఓన్లీ సెకండ్ థీరం. అండ్ థర్డ్ థీరం కూడా చూడండి ఒకసారి. థర్డ్ థీరం ఏమిచ్చింది మనకి, ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎస్ అంట, టీఎన్ కన్వర్జెస్ టు టీ అంట, దెన్ ఎస్ఎన్ ప్లస్ టీఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెస్ టు ఎస్ ప్లస్ టీ అంటండి. ఇట్ హ్యాస్ టూ సీక్వెన్సెస్ ఆర్ దేర్. వాట్ ఆర్ ద ఇంతకుముందు ఉన్న థీరంలో ఓన్లీ వన్ సీక్వెన్స్ అండ్ అనదర్ వన్ కండిషన్, అది దట్ ఈస్ కే బిలాంగ్స్ టు ఆర్. బట్ హియర్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎస్, టీఎన్ కన్వర్జెస్ టు టీ, దెన్ ప్రూవ్ అంటే ఏం ప్రూవ్ చేయమంటుండు, ఎస్ఎన్ ప్లస్ టీఎన్ కన్వర్జెస్ టు, ఎస్ఎన్ ప్లస్ టీఎన్ కన్వర్జెస్ టు. ఓకే చూడండి ఒకసారి, ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎస్ అంటుండు, టీఎన్ కన్వర్జెస్ టు టీ అంటుండు, ఎస్ఎన్ ప్లస్ టీఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెస్ టు ఎస్ ప్లస్ టీ అంట. ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎస్ అంటే డెఫినేషన్ ఏంటి మనకి, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ నెంబర్ capital N such that mod Sn minus S less than epsilon. And another convergence ఏమి ఇచ్చిండు మనకు, Tn అనేది, Tn అనేది converges to T అంటుండు. అంటే for each epsilon greater than 0 there exists a number n such that small Tn minus T, అంతేగాండి, mod Tn minus T is less than epsilon. కన్వర్జెన్స్ అన్నారు అనుకోండి, కంపల్సరీ రియల్ అనాలిసిస్ కన్వర్జెన్స్ ఏంటిది ఉందో అది రాయాలండి. మామూలుగా లిమిట్ అంటే లిమిట్ టీఎన్ ఈక్వల్స్ టు టీఎన్ రాస్తాం, లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఎస్ అనేది కన్వర్జెన్స్ డెఫినేషన్స్, అది లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఎస్. బట్ థీరంలో మాత్రం ఖచ్చితంగా ఇది రాయాల్సిందే. కానీ ఒక్కసారి చెక్ చేసుకోండి, ఇక్కడ ఏమేమి ఇచ్చిండండి, ఇట్ హ్యాస్ టూ సీక్వెన్సెస్ మెన్షన్ చేసిండు. ఏంటి మనకి, ఎస్ఎన్ అనే వన్ సీక్వెన్స్, టీఎన్ అనేది అనదర్. ఎస్ఎన్ అనేది వన్ సీక్వెన్స్ అంటే టీఎన్ అనేది అనదర్ సీక్వెన్స్. ఇట్ హ్యాస్ టు మెన్షన్ టూ సీక్వెన్సెస్ మెన్షన్ చేసింది. కాబట్టి మనం స్క్వీజ్ థీరం, శాండ్విచ్ థీరం చేసినాం కదా, గుర్తుంది కానీ టూ సీక్వెన్సెస్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, n1 n2 అని యూజ్ చేస్తున్నాం కానీ న్యాచురల్ నెంబర్ సెట్ అని. హియర్ n1 n2 యూజ్ చేస్తున్నాం. ఇంతకుముందుకు కే బిలాంగ్స్ టు ఆర్ వచ్చింది కాబట్టి ఎప్సిలాన్ బై కే అన్నాం. ఇక్కడ ఏంటి మనకి టీ వచ్చింది కాబట్టి టూ సీక్వెన్సెస్ వచ్చినాయి సపరేట్గా. n1 n2 అనేది మెన్షన్ చేయడంతో పాటు అక్కడ ఎప్సిలాన్ బై కే యూజ్ చేసినాం. ఇక్కడ టూ సీక్వెన్సెస్ కాబట్టి ఎప్సిలాన్ బై 2 అంటామండి.
అది ఒక్కటి కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. ఇట్ హ్యాస్ టూ సీక్వెన్సెస్ ఎస్ఎన్ అండ్ టీఎన్, టూ సీక్వెన్సెస్ ఎస్ఎన్ టీఎన్ ఎస్ఎన్ ఇస్ వన్ ఆఫ్ ద సీక్వెన్స్ ఎప్సిలాన్ బై 2, టీఎన్ ఈజ్ అనదర్ సీక్వెన్స్ ఎప్సిలాన్ బై 2. ఓకే, ఒకసారి ప్రూఫ్ చూద్దాం. ఒకసారి చూడండి, ఒకసారి ఏమేమి ఇచ్చిండు. ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎస్ అంటే అంటే ఏంటండి, లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఎస్ఏ కదా. ఓకే, రాసినాం. కానీ కంపల్సరీ డెఫినేషన్ రాయాలి. ఆ డెఫినేషన్ ఏంటిది? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ ఏ నెంబర్ n1. Here it has two sequence, that's why we have to written n1 such that small n is in greater than n1. Then implies mod sn minus s less than epsilon by 2. Why you have to use epsilon by 2? It has two sequences are there, that's why we have to use epsilon by 2. Okay, this is one of the sequence. Another sequence is what? Tn is converges to t. So we write that Tn is converges to t. Then that limit Tn equals to t. So we have to write limit Tn equals to t in the form. ఓకే, చూడండి ఒకసారి తీరం ఏముంది మనకి ఇక్కడ. ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎస్ అన్నాడు, టీఎన్ ఈజ్ కన్వర్జెస్ టు టీ అంటుండు, అండ్ ఏమని ప్రూవ్ చేయమంటుండండి, ఎస్ఎన్ ప్లస్ టీఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎస్ ప్లస్ టీ అంట. ఓకే, ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎస్ అంటే ఏం ప్రూవ్ చేస్తున్నాం? మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎస్ ఈజ్ అన్ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటాం. టీఎన్ కన్వర్జెస్ టు టీ అంటే మోడ్ టీఎన్ మైనస్ టీ ఈజ్ అన్ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటాం. ఇక్కడ ఎస్ఎన్ ప్లస్ టీఎన్ కన్వర్జెస్ టు ఎస్ ప్లస్ టీ అంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుందండి? మోడ్ ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది? మోడ్ ఎస్ఎన్ ప్లస్ టీఎన్, మోడ్ ఎస్ఎన్ ప్లస్ టీఎన్, మోడ్ ఎస్ఎన్ ప్లస్ టీఎన్ మైనస్ ఎస్ ప్లస్ టీ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే సరిపోతుంది కండి. ఓకే, ద వే చూద్దాం. ఓకే, Tn for each epsilon greater than 0 there exists a number n2. ఎందుకు? it has two sequences are there, one is the n1, another one is the n2. ఓకే, n2 రాస్తున్నాం ఇక్కడ. స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ n అవుతుంది. మోడ్ Tn మైనస్ t is in less than epsilon by 2. Epsilon by 2, why we have to use? It has two sequences are there, that's why we have to use an epsilon by 2. Is the one of the sequence, another sequence. First sequence is what is that? Mod Sn minus s is less than epsilon by 2. Another sequence is Tn minus t is in less than epsilon by 2. Here we have to written two sequences. Okay, now we have to proving now condition observe చేయండి. ఫస్ట్ కానీ చూసుకోండి. ఫస్ట్ ఏంటిది? Sn converges to s. ఫస్ట్ థీరం ఓకే అండి, కన్వర్జెన్స్ సీక్వెన్స్ అనేది బౌండెడ్, ఓకే, దాన్ని లీవ్ చేయండి. సెకండ్ థీరం ఏంటి? ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎస్ అయితే, కే బిలాంగ్స్ టు ఆర్ అయితే, కేఎస్ఎన్ కన్వర్జెస్ టు కేఎస్. కేఎస్ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు కేఎస్ అయినప్పుడు మనం ఏం ప్రూవ్ చేసినాం? మోడ్ కేఎస్ఎన్ మైనస్ కేఎస్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ ప్రూవ్ చేసినాం కదా. ఓకే, ఇప్పుడు థర్డ్ థీరం ఏంటి? ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎస్, టీఎన్ కన్వర్జెస్ టు టీ. Then we have to prove Sn plus Tn is converges to S plus T అంటుండు. So that's why we have to using Sn plus Tn minus S plus T ని యూజ్ చేస్తున్నాం. ఒకసారి సపరేట్ చేసినాం చూడండి ఇక్కడ ఈ స్టెప్లో. Sn దగ్గరికి S తీసుకొచ్చినాం, Tn దగ్గరికి T తీసుకొచ్చినాం, సపరేట్ చేసినాం. మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎస్ ప్లస్ టీఎన్ మైనస్, ఒకసారి చెప్పండి. ఎస్ఎన్ మైనస్ ఎస్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2, టీఎన్ మైనస్ టీ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 ఎప్సిలాన్ అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకి? ఏమొచ్చిందండి? ఎస్ఎన్ ప్లస్ టీఎన్ మైనస్ ఎస్ మైనస్ టీ ఈజ్ ఇన్ ఎస్ ప్లస్ టీ అండి, మైనస్ రాశారు ఇక్కడ, ప్లస్ ఎస్ ప్లస్ టీ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఎప్సిలాన్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కన్వర్జెంటే కదా. లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది అంటే మోడ్లో ఉన్న టర్మ్ దేనికి కన్వర్జెంట్? ఈ ప్లేస్లో ఉన్న వాల్యూ అది చూసుకోండి. ఈ ప్లేస్లో ఉన్న వాల్యూ అనేది, ఒక్క నిమిషం, ఓకే, ఈ ప్లేస్లో ఉన్న వాల్యూ ఏముంది మనకి? ఈ ప్లేస్లో ఉన్న వాల్యూ ఏంటండి? ఎస్ఎన్ ప్లస్ టీఎన్లో ఉన్న ఎస్ఎన్ ప్లస్ టీఎన్ అనేది ఎప్పుడైనా ఫస్ట్ వాల్యూ, కన్వర్జెస్ వాల్యూ. ఇక్కడ ఉండే వాల్యూ అనేది ఏంది? కన్వర్జెస్ టు సమ్ వాల్యూ. అంటే మోడ్ ఎస్ఎన్ ప్లస్ టీఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎస్ ప్లస్ టీ అంటే ఎస్ఎన్ ప్లస్ టీఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎస్ ప్లస్ టీ అవుతుంది. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ ఏ నెంబర్ స్మాల్ such that small n is in greater than capital N, then implies ఏమొచ్చింది? mod Sn plus Tn minus S plus T is in less than epsilon, which is nothing but a limit Sn plus Tn equals to S plus T అంటే Sn plus Tn is converges to S plus T అవుతుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థీరం అండి. 3 థీరమ్స్ లిమిట్ థీరమ్స్లో 3 థీరమ్స్ కంప్లీట్ అయిపోయినాయి మనకి. అండ్ నెక్స్ట్ థీరమ్స్
నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. మీరైతే ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి. ఇప్పుడు వీడియో క్లాసెస్ నుంచి నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకుంటేనే మీకు ఏమైనా అర్థమవుతుందండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్లో మీరు షేర్ చేయొచ్చు. వీడియోస్ అయితే మీరు క్లాసెస్ అయితే మీరు రాసుకోండి.